హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్లో భాగంగా అవార్డులు టాపిక్కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సరైనది. 2025లో 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. బి వచ్చేసి 2025లో 7 మందికి పద్మ విభూషణ్ అవార్డులు వచ్చాయి. అలాగే 2025లో 19 మందికి పద్మభూషణ్ అవార్డులు, 2025లో 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. 2025లో 23 మంది మహిళలకు, 10 మంది విదేశీయులు, ఎన్ఆర్ఐ, పిఐఓ, ఓసిఐలకు 13 మందికి మరణానంతరం పద్మ అవార్డులు వచ్చాయి. సో ఈ 5లో ఏవి సరైనవి అని అడిగారు. సో కింద ఆప్షన్స్ ఇచ్చారు. 1, 2, 3, 4లో ఏబిసిడిఈ, ఏబిసిడిఈ, ఏసిడిఈ. సో వీటిలో సరైనవి ఏవి అంటే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా కరెక్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల అర్జున అవార్డు పొందిన క్రీడాకారులు వారి క్రీడలను జతపరచండి అని ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అభయ్ సింగ్, సుఖ్జీత్ సింగ్, వంతిక అగర్వాల్, కపిల్ పర్మార్. ఇటు సైడ్ క్రీడ స్వాష్, హాకీ, చెస్, పారాజూడో. సో వీటిలో కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. సో అభయ్ సింగ్ వచ్చేసి స్క్వాష్, సుఖ్జీత్ సింగ్ వచ్చి హాకీ, వంతిక అగర్వాల్ చెస్, కపిల్ పర్మార్ పారాజూడో. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనది. 2024కి మిచెల్ బాచ్లెట్కి ఇందిరాగాంధీ శాంతి పురస్కారం వచ్చింది. మిచెల్ బాచ్లెట్ చిలీ మాజీ అధ్యక్షురాలు. 2023కి ఇందిరాగాంధీ శాంతి పురస్కారం డానియల్ బారెస్ బోయం అలీ అబు అవాద్కి వచ్చింది. 1986లో ఈ అవార్డు ప్రారంభించారు. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి, సో ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి అన్నారు. తెలుగు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2024 పెనుగొండ లక్ష్మీనారాయణ రచించిన దీపిక అనే విమర్శకి వరించింది. మలయాళంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2024 రాజశేఖరన్ రచించిన నీర్ వజీ పడువుం నవలకు వరించింది. ఇంగ్లీష్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2024 ఈస్తరీన్ ఖైర్ రచించిన స్పిరిట్ నైట్స్ అనే నవలకు వరించింది. కొంకణిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2024 ముఖేష్ తాలి రచించిన రంగ్ తరంగ్ అనే వ్యాసాలకు వరించింది. సో ఈ అంశాలన్నింటిలో సరికాని అంశం ఏంటి అంటే, ఆప్షన్ 2 అనేది సరికాని అంశం. ఆప్షన్ 1, 3, 4 వచ్చేసి సరైన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 నోబెల్ బహుమతులు గ్రహీతలను జతపరచండి. సో ఫస్ట్ వైద్య రంగం, భౌతిక రంగం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి, అర్థశాస్త్రం. ఇటు సైడ్ గ్రహీతలు నేమ్స్ ఇచ్చారు. సో కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వీటిల్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అంటే, ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. అంటే వైద్య రంగం వచ్చేసి విక్టర్ ఆంబ్రోస్ అండ్ గ్యారీ రవికుమార్ వైద్య రంగం. నెక్స్ట్ భౌతిక శాస్త్రం వచ్చేసి జాన్ జే హోప్ఫీల్డ్ అండ్ జెఫ్రీ ఈ హింటన్. నెక్స్ట్ రసాయన శాస్త్రం వచ్చేసి డేవిడ్ బేకర్ అండ్ డేమిస్ హసాబిస్ అండ్ జాన్ చంపర్. నెక్స్ట్ సాహిత్యం వచ్చేసి ఆన్ కాంగ్. నెక్స్ట్ శాంతికి వచ్చేసి ఎవరికి వచ్చిందంటే నిహాన్ హిడాంగ్క్యూ. నెక్స్ట్ అర్థశాస్త్రం వచ్చేసి డరెన్ ఎస్ మోగ్లు అండ్ సైమన్ జాన్సన్ అండ్ జేమ్స్ ఏ రాబిన్సన్. సో ఇదన్నమాట కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్, టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2024గా ఎవరు నిలిచారు? టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2024. సో ఎవరు అంటే ఆప్షన్ 4 డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్ 97వ ఆస్కార్ నామినేషన్లో 2025లో మన దేశం నుంచి ఎంపికైన లఘు చిత్రం పేరు ఏంటిది అంటే అనూజ. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 2019 సంవత్సరానికి గాను హిందీ భాషా రచయిత అయిన ఈ క్రింది వారిలో ఎవరికి మూర్తిదేవి అవార్డు ప్రదానం చేయడం జరిగింది? మూర్తిదేవి అవార్డు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 విశ్వనాథ్ ప్రసాద్ తివారీకి. నెక్స్ట్ మూర్తిదేవి అవార్డు కింద విజేతకు ఎన్ని లక్షల నగదు బహుమతిని అందజేస్తారు? ఎన్ని లక్షలు ఇస్తారు అంటే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, 5 లక్షలు. నెక్స్ట్ 2023లో సరస్వతి సమ్మాన్ అవార్డుకు క్రింది ఏ రచనకు గాను ప్రభావర్మకు ప్రదానం చేయడం జరిగింది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రౌద్ర సాత్వికానికి ప్రభావర్మకు ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.
ఆప్షన్ 1 వచ్చేసి సరస్వతి సమ్మాన్ అవార్డును స్థాపించిన సంవత్సరం 1991. సరస్వతి సమ్మాన్ అవార్డు కింద అందజేసే నగదు బహుమతి 10 లక్షల రూపాయలు. సో వీటిల్లో సరైనవి ఏవి అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఒకటి మాత్రమే సరైంది. సరస్వతి సమ్మాన్ అవార్డును స్థాపించిన సంవత్సరం 1991. నెక్స్ట్ 2024లో వ్యాస సమ్మాన్ అవార్డును క్రింది ఏ రచనకు గాను సూర్యబాలకు ప్రదానం చేయడం జరిగింది. సో 2024 వ్యాస సమ్మాన్ అవార్డును క్రింది ఏ రచనకు గాను సూర్యబాలకు ప్రదానం చేయడం జరిగింది అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కౌన్ దేస్కోవాసి పేనుకి డైరీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. సో వ్యాస సమ్మాన్ అవార్డు మొదటి గ్రహీత రామ్ విశాల్ శర్మ. వ్యాస సమ్మాన్ అవార్డు కింద అందజేసే నగదు బహుమతి 6 లక్షలు అన్నారు. సో ఈ 2 స్టేట్మెంట్స్ లో ఏది సరైనది? సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఒకటి మాత్రమే సరైనది. వ్యాస సమ్మాన్ అవార్డు మొదటి గ్రహీత రామ్ విలాస్ శర్మ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఐసీసీ పురుషుల T20 క్రికెట్ ఆఫ్ ద ఇయర్ 2024 గా ఎవరు నిలిచారు? సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 హర్షదీప్ సింగ్. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి అన్నారు. సో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు స్థాపించిన సంవత్సరం 1954. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేతకు ఇచ్చే బహుమతి ₹1,00,000. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రస్తుత అధ్యక్షుడు మాధవ్ కౌశిక్. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును మొత్తం 22 భాషల్లో అందజేస్తారు. సో వీటిలో సరికాని అంశం ఏంటిది అంటే ఆప్షన్ 4 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును మొత్తం 22 భాషల్లో అందజేస్తారు అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అన్నారు. సో క్రింది వాటిలో సరైనది, సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1, 2 రెండు కూడా సరైనవి. 2024 సంవత్సరానికి గాను తెలంగాణకు చెందిన బంజారా యువ రచయిత రమేష్ కార్తిక్ నాయక్ ను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. 2024 సంవత్సరానికి గాను గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ కథా రచయిత చంద్రశేఖర్ ఆజాద్ ను బాల్య సాహిత్య పురస్కారం వరించింది. సో ఆప్షన్ 1, 2 రెండు కూడా సరైనవి. నెక్స్ట్, 2024 సంవత్సరానికి గాను జాతీయ కాళిదాస్ సమ్మాన్ అవార్డు ఈ క్రింది వాటిలో ఎవరికి ప్రదానం చేయడం జరిగింది? సో ఎవరికి అంటే ఆప్షన్ 4 రఘుపతి భట్ కి ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ కాళిదాస్ సమ్మాన్ అవార్డు క్రింది ఏ రాష్ట్రం ప్రదానం చేస్తుంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్, 2023 సంవత్సరానికి గాను జాతీయ తాన్సేన్ సమ్మాన్ అవార్డు ఈ క్రింది వాటిలో ఎవరికి ప్రదానం చేయడం జరిగింది? ఎవరికి అంటే పండిట్ గణపతి భట్ హాన్స్ రాజ్ కి ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం 2024లో నెలకొల్పిన శాస్త్ర సంబంధ విజ్ఞాన రత్న అవార్డుకు ప్రముఖ జీవ రసాయన శాస్త్రవేత్త అయిన ఈ క్రింది వాటిలో ఎవరు ఎంపికయ్యారు అంటే గోవిందరాజన్ పద్మనాభన్ గారు ఎంపికయ్యారు. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి అన్నారు. సో క్రింది వాటిలో సరికాని అంశం, సో వీటిలో సరికాని అంశం ఏంటిది అంటే ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కేంద్ర ప్రభుత్వం శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుల స్థానంలో రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలను 2024లో ప్రారంభించింది. గరిష్టంగా 56 మందికి రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు 4 విభాగాల్లో అయితే ప్రదానం చేస్తారు. రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు విజ్ఞాన్ రత్న, విజ్ఞాన్ శ్రీ, విజ్ఞాన్ యువ, శాంతి స్వరూప్ భట్నాగర్ మరియు విజ్ఞాన్ టీమ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి అన్నారు. సో కింది వాటిలో సరికాని అంశం వచ్చేసి ఆప్షన్ 1 అనేది సరికానటువంటి అంశం. 2024 సంవత్సరానికి గాను విజ్ఞాన్ రత్న అవార్డును ఒకరికి, విజ్ఞాన్ టీమ్ అవార్డు ఇస్రో యొక్క చంద్రయాన్ 3 టీమ్ విభాగానికి ప్రదానం చేయడం జరిగింది. 2024 సంవత్సరానికి గాను విజ్ఞాన్ శ్రీ అవార్డును 13 మందికి ప్రదానం చేయడం జరిగింది. 2024 సంవత్సరానికి గాను విజ్ఞాన్ యువ, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును 18 మందికి ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఈ క్రింది వాటిలో ఎవరికి వరించడం జరిగింది? సో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అనేది ఎవరికి వరించింది అంటే మిచెల్ బాచిలెట్ కి వరించడం జరిగింది. నెక్స్ట్, 2021 సంవత్సరానికి గాను అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతి ఈ క్రింది వాటిలో ఎవరికి వరించింది? ఎవరికి అంటే గీతా ప్రెస్ కి. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అన్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సో అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతిని స్థాపించిన సంవత్సరం 1995. అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతి కింద విజేతకు అందజేసే నగదు బహుమతి అయితే ₹1,00,00,000. సో ఆప్షన్ 1, 2 రెండు కూడా సరైనవి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది. అంటే ఇందిరాగాంధీ శాంతి బహుమతి కింద విజేతకు అందజేసే నగదు బహుమతి ₹25 లక్షల. నెక్స్ట్, 2024 సంవత్సరానికి గాను బుకర్ ప్రైజ్ యూకేకి చెందిన ఈ క్రింది వాటిలో ఎవరికి ప్రదానం చేయడం జరిగింది అంటే ఆప్షన్ 4 సమంతా హార్వేకి ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అన్నారు. సో ఇందులో కరెక్ట్ వచ్చేసి ఆప్షన్ 3 1, 2 రెండు కూడా సరైనవి. బుకర్ ప్రైజ్ ను తొలిసారి ప్రదానం చేసిన సంవత్సరం 1969. అలాగే వాళ్ళకి అందజేసే బహుమతి వచ్చేసి €50,000. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సంవత్సరానికి గాను ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ ఈ క్రింది వాళ్ళు ఎవరికి వరించడం జరిగింది అంటే రికెన్
యమమోటోకి వరించడం జరిగింది. నెక్స్ట్ కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అన్నారు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మాత్రమే సరైనది. ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ క్రింద విజేతకు ఇచ్చే బహుమతి వచ్చేసి $1,00,000. నెక్స్ట్ 2024 సంవత్సరానికి కానీ క్రింది వాళ్ళలో ఎవరికి ఆపిల్ ప్రైజ్ ను ప్రదానం చేయడం జరిగింది. సో ఎవరికి అంటే మిచెల్ టాల్గ్రాండ్ కి ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ 2024 సంవత్సరానికి గాను ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఈ క్రింది వాళ్ళు ఎవరికి ప్రదానం చేయడం జరిగింది. సో ఎవరికి అంటే జెన్నీ ఎర్పెన్బెక్, మైకెల్ హాఫ్మన్ కి ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ 2025 సంవత్సరానికి గాను మొత్తం ఎంత మందికి పద్మ అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. సో మొత్తం ఎంత మందికి అంటే 139 మందికి. నెక్స్ట్ భారత ప్రభుత్వం 2022 సంవత్సరానికి గాను ఎన్నో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మిథున్ చక్రవర్తికి ప్రదానం చేయడం జరిగింది అంటే 54వ. నెక్స్ట్ 2023 సంవత్సరానికి గాను 58వ జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలను గుర్తించండి అన్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గుల్జార్ మరియు జగద్గురు రామభద్రాచార్య. నెక్స్ట్ 2024 సంవత్సరానికి గాను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును ఈ క్రింది వాళ్ళు ఎవరికి ప్రదానం చేయడం జరిగింది. 2024 సంవత్సరానికి గాను ఎవరికి అంటే ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. సో గుకేష్ కి, హార్మన్ ప్రీత్ సింగ్ కి, ప్రవీణ్ కి, మను భాకర్ కి, సో అందరికీ ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అర్జున అవార్డు లైఫ్ టైమ్ గా మార్చడం జరిగింది. 2024లో ఈ అవార్డు యొక్క విజేతలను గుర్తించండి అన్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. సో సుచా సింగ్, మురళీకాంత్ రెడ్కర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 2024 సంవత్సరానికి గాను ద్రోణాచార్య అవార్డును పొందని వారిని గుర్తించండి అన్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 4 సుజిత్ మాన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 2024 సంవత్సరానికి గాను అర్జున అవార్డును పొందని వారు. సో అర్జున అవార్డును పొందని వారు ఎవరు అంటే మను భాకర్. నెక్స్ట్ అర్జున అవార్డును స్థాపించిన సంవత్సరం. సో స్థాపించిన సంవత్సరం ఎప్పుడు అంటే 1961. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును స్థాపించిన సంవత్సరం ఎప్పుడు అంటే 1969. నెక్స్ట్ జ్ఞానపీఠ అవార్డును స్థాపించిన సంవత్సరం ఎప్పుడు అంటే జ్ఞానపీఠ అవార్డు వచ్చేసి 1961. నెక్స్ట్ క్వశ్చన్ 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఈ క్రింది వాణిలో ఎవరికి భారతదేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను ప్రకటించడం జరిగింది. సో ఎవరికి అంటే పివి నరసింహారావు. నెక్స్ట్ 2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఈ క్రింది వాణిలో ఎవరికి భారతదేశ 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ ను ప్రకటించడం జరిగింది. సో ఎవరికి అంటే ఆప్షన్ 1 నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు. నెక్స్ట్ 2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఈ క్రింది వాణిలో ఎవరికి భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ను ప్రకటించడం జరిగింది. సో ఎవరికి అంటే దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి. నెక్స్ట్ క్రింది వాణిలో ఎవరికి 2024 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు రాలేదు. సో ఎవరికి రాలేదు అంటే సాజన్ ప్రకాష్ కి రాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి అన్నారు. సో ఇందులో 2024 సంవత్సరానికి పివి నరసింహారావు భారతరత్న లభించింది. పివి నరసింహారావు 1991-96 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. ప్రధానమంత్రి పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి పివి నరసింహారావు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1992 జూన్ 6న అయోధ్యలో కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేయడం ఆయన రాజకీయ చరిత్రలో ఒక మచ్చగా మిగిలింది. సో ఇందులో సరైనవి ఏంటివి అంటే సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ABCD. సో ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్, అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ జాతీయ చలనచిత్ర అవార్డులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి అన్నారు. సో ఇందులో మనకి సరైనవి ఏంటివి? సో చూసుకున్నట్లయితే ఇందులో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ABC మాత్రమే సరైనవి. జాతీయ చలనచిత్ర అవార్డులో భాగంగా అందించే 2 కేటగిరీల అవార్డులకు పేర్లు మారుస్తున్నట్లు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందిరాగాంధీ అవార్డు ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం అవార్డును ఇక నుంచి బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఏ డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు. నర్గీస్ దత్ అవార్డు ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటగ్రేషన్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ప్రమోటింగ్ నేషనల్ సోషల్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ అవార్డుగా పిలువనున్నారు. సో ఇవి 3 మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి AB మాత్రమే సరైనవి. తెలంగాణకు చెందిన రమేష్ కార్తిక్ నాయక్ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అవార్డు 2024 లభించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన పమిడి మొక్కల చంద్రశేఖర్ ఆజాద్ కు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం 2024లో లభించింది. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్స్ చూద్దాం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. సో మిస్ ఇండియా వరల్డ్ 2024 విజేత ఎవరు అంటే నిఖితా పోర్వాల్. నెక్స్ట్ మిస్ ఇండియా వరల్డ్
మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 టైటిల్ విజేత ఎవరు అంటే ధ్రువి పటేల్. నెక్స్ట్ మిస్ యూనివర్స్ ఇండియా 2024 విజేత రియా సిన్. ఈమె మిస్ యూనివర్స్ రియా సింగా. నెక్స్ట్ చక్కెర పరిశ్రమలో బెస్ట్ ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ అవార్డు గెలుచుకున్న మొదటి మహిళ ఎవరు అంటే దీపా భండారే. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మ్యాచింగ్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అంటే ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. 2023 శిల్పగురు అవార్డు 2023 గ్రహీత దళవాయి శివమ్మ. నెక్స్ట్ 2023-24 రాజభాష కీర్తి పురస్కార్ ఎవరు అంటే NMDC. నెక్స్ట్ 2024 జాతీయ ఉత్తమ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం అవార్డు వచ్చేసి అహోబిలం. నెక్స్ట్ 2024 నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు వచ్చేసి విశాఖ స్టీల్ ప్లాంట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొక మ్యాచింగ్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. 2024 IAF వరల్డ్ స్పేస్ అవార్డు వచ్చేసి డాక్టర్ S సోమనాథ్. 2024 ANR జాతీయ పురస్కారం వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారి. నెక్స్ట్ 2024 విజ్ఞాన రత్న అవార్డు గ్రహీత ఎవరు అంటే గోవిందరాజన్ పద్మనాభన్. నెక్స్ట్ 2024 గోల్డెన్ శాండ్ మాస్టర్ అవార్డు ఎవరు అంటే సుదర్శన్ పట్నాయక్. గోల్డెన్ శాండ్ మాస్టర్ సుదర్శన్ పట్నాయక్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొక మ్యాచింగ్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2 ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ 2024 మీడియా ఫ్రీడమ్ అవార్డు ఎవరు అంటే అలెక్సీ నవల్నీ, ఆయన భార్య యూలియా నవల్నాయ. నెక్స్ట్ 2024 జాన్ ఎల్ జాక్ స్విగట్ జూనియర్ అవార్డు ఎవరు అంటే ఇస్రో చంద్రయాన్ 3 మిషన్ బృందం. నెక్స్ట్ లారియస్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు నోవాక్ జోకోవిచ్. నెక్స్ట్ ప్రారంభ గ్లోబల్ అసమానత పరిశోధన అవార్డు వచ్చేసి బీనా అగర్వాల్, జేమ్స్ బోయిస్. నెక్స్ట్ ఇంకొక మ్యాచింగ్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 2021 కిస్ హ్యుమానిటేరియన్ అవార్డు వచ్చేసి రతన్ టాటాకి. నెక్స్ట్ 2024 అబెల్ బహుమతి వచ్చేసి మిచెల్ తలగ్రాన్కి. 2024 ప్రిడ్జికర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ అవార్డు వచ్చేసి రికెన్ యమమోటోకి. 2023-24 నీటి సుస్థిరత పురస్కారం వచ్చేసి KS గోపాల్కి. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొక మ్యాచింగ్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఆర్డర్ ఆఫ్ తైమూర్ లేస్ట్ యొక్క గ్రాండ్ కాలర్ గ్రహీత ఎవరు అంటే ద్రౌపది ముర్ము. నెక్స్ట్ ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం చెవాలియర్ డే లా లీజియన్ డి హానర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శశి తరూర్. నెక్స్ట్ రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజిల్ నరేంద్ర మోడీ. నెక్స్ట్ 2023 ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసి మేజర్ రాధికా సింగ్. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఇంకొక మ్యాచింగ్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు డాక్టర్ ఆఫ్ సివిల్ లాను యూనివర్సిటీ ఆఫ్ మారిషస్ ప్రదానం చేసిన దేశం ఏంటిది అంటే మారిషస్ దేశం. నెక్స్ట్ ప్రధాని మోడీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పోను అందించిన దేశం వచ్చేసి భూటాన్. నెక్స్ట్ 2024 గూగుల్ గ్లోబల్ గ్రోత్ యాక్సిలరేటర్ అవార్డు వచ్చేసి టెక్టరో కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ 2024 రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసి RBI. సో ఏకి వచ్చేసి సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. మా ఏకి వచ్చేసి 3, బికి వచ్చేసి 2 భూటాన్. సో సికి వచ్చేసి 1, డికి వచ్చేసి 1, సికి వచ్చి 4 అనమాట. సో ఇవండి అవార్డులకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇప్పుడు చూసాము. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి.